మన ప్రభు అయిన దేవదేవునికి స్తుతులు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. మా మినిస్ట్రీ అయినటువంటి షారోన్ సువార్త స్వరం మినిస్ట్రీస్, దీనిని మా తాతగారు అయినటువంటి రెవరెండ్ పాడేటి చంద్రమౌళి గారు ఎంతో ప్రయాసతో స్థాపించి దేవవర్తమానాన్ని కొనసాగిస్తూ 2021వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అయినప్పటికీ వారి సంతానమైనటువంటి పాడేటి కిషోర్ మౌళి గారు, పాడేటి మార్టిన్ మౌళి గారు, శిరమన మెర్సీ మెటిల్టా గారు దేవుని ఆశీస్సులతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు పరిచర్యలో భాగంగా ఎయిమ్ క్రిస్టియన్ అసెంబ్లీ పాస్టర్ రెవరెండ్ టి డేవిడ్ కుమార్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. సదా దేవుని సేవలో మీ చిరుమన వీరదయాకర్ రెడ్డి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడును యేసు ప్రభు శ్రేష్ఠ దివ్యనామములో శాంతి టీవీ ప్రేక్షకులకి అందరికీ మరి ప్రియులరా, ఆయా ప్రాంతంలో చెదరి ఉన్నటువంటి సంఘములకును దేవుని బిడలకును మన ప్రభువును రక్షకుడును యేసు ప్రభు శ్రేష్ఠ దివ్యనామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన శుభ సందర్భములో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనమును మనము ధ్యానము చేసుకుందాం. బైబిల్ గ్రంథములో ప్రియులరా, కీర్తన గ్రంథము మరి 65వ అధ్యాయము 2వ లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనము ధ్యానము చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే 65వ అధ్యాయము 2వ వచనములో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. బైబిల్ గ్రంథములో లేక క్రైస్తవుని యొక్క జీవితంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కార్యము చేయాలన్నా, ఏ యొక్క కట్టడము కట్టాలన్నా, ఏ యొక్క ప్రియులరా ఎటువంటి పరిస్థితులు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇంకా మహా పెద్దది కావచ్చు, ఏ కార్యము జరగాలన్నా, అది వివాహము కావచ్చు, అది ఒకవేళ ప్రియులారు గమనించండి, మందిరము కట్టుబడి కావచ్చు, అది ఒకవేళ గృహము కావచ్చు, కట్టుబడి కావచ్చు, అది ఒకవేళ ప్యాలెస్ కావచ్చు, ఏదైనా సరే కట్టాలి అని అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సభలో దేవాతి దేవుడిని తనతో హెచ్చరిస్తున్నాడు. ఒక చక్కని వాగ్దానముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక చక్కని వాగ్భాగంతో దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ శరీరులు, ఈ భూప్రపంచంలో చెదిరి ఉన్నటువంటి సర్వ శరీరులు, ఒకవేళ అతను ఎత్తుగా ఉండొచ్చు, ఒకవేళ అతడు పొట్టిగా ఉండొచ్చు, ఒకవేళ అతడు లావుగా ఉండవచ్చు, ఒకవేళ అతడు సన్నగా ఉండవచ్చు, వాడు నల్లగా ఉండవచ్చు, ఎర్రగా ఉండవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం తెలియపరచబడుతుంది, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. ఆ చాలా రకాలైనటువంటి పేర్లలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పేరు ఏమిటంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి నామం ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామము. దానికి మించి మరొక నామం ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లలో ఒక పేరు ఏమిటంటే, ఆయనకు ప్రార్థన ఆలకించువాడు అని పేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన అంటే దేవునితో సమయం గడపటము, టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. ప్రార్థన దేవునితో మాట్లాడటము, టు టాక్ విత్ గాడ్. ప్రార్థన ప్రియర గమనించండి, టు కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో బంధుత్వము కలిగి ఉంటాము. ప్రార్థన టు రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రార్థన అనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో స్నేహము చేయటము. ప్రార్థన టు ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ప్రార్థన అనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మనము చాలా విషయాలు మనం చూసుకుంటూ పోవచ్చు. ఆయనతో మనము కలిసి నడవటము ప్రార్థన. దేవుని వాక్యాన్ని మనము చూస్తే ఆ రాయబడినటువంటి వాగ్దానానికి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాయబడి ఉంది. ఏమిటా మాట అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ ఉదయకాల సమయంలో మన క్వశ్చన్ ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు నీవు నేను పరిగెత్తినప్పుడు ఆయన దగ్గర మనకు దొరికే దీవెనలు ఏమిటి?
ఆయన ఎద్దుకు మనము పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆయన దగ్గర దొరికే ఆశీర్వాదాలు ఏమిటి అనే విషయాన్ని ఒక 4 విషయాలు జాగ్రత్తగా మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రియులారా, ప్రార్థన ఆలకించువాడా, నీ ఎద్దుకు మేము వస్తే మాకు దొరికే దీవెనలు ఏమిటి అని బైబిల్లో మనం చూస్తే, ప్రియులారా, కీర్తన గ్రంథము 130వ అధ్యాయము, నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 4వ వచనములో మనం చూస్తే అక్కడ మొదటి ఆశీర్వాదము స్పష్టంగా తెలియపరచబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరచబడుతుంది, దేవుని మాటలు తెలియపరచబడుతున్నాయి. ఆయన యొద్దకు ఎవరైతే పరిగెత్తుకొని వస్తారో, ఆయన యొద్దకు ఎవరైతే నా ప్రేమనెట్టిన వాళ్ళరా, ఆయన నాకు దేవుడు కావాలి, ఆయనను నేను నమ్ముకుంటాను, ఆయన దగ్గరకు నేను వస్తే నాకు దొరికే దీవెనలు ఏమంటని అనేకులు అంటూ ఉంటారు. ఆయన ఎత్తుకు కానీ నా ప్రేమనెట్టిన వాళ్ళ నువ్వు పరిగెత్తుకుంటూ కానీ వస్తే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ వ్యాధితో ఉన్నా సరే, ఎటువంటి దుర్మార్గమైనటువంటి పనుల్లో నువ్వు జీవిస్తున్నా సరే, ఎటువంటి త్రాగుల్లోనూ ఉన్నా సరే, ఎటువంటి పాపములను ఉన్నా సరే, ఎటువంటి వ్యాధులను ఉన్నా సరే, ఎటువంటి ప్రేమ గమనించండి, ఎటువంటి నువ్వు మడ్రిష్టమైనా సరే, నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొద్దకు నువ్వు పరిగెత్తుకుంటూ కానీ వస్తే నీకు దొరికే మొదటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. మొదటి ఆశీర్వాదం అండి, మొదటి ఆశీర్వాదము నా ప్రియ దేవుని బిడ్డలారా. నీ యొద్ద చూడండి, యెహోవా చూడండి అక్కడ రాబినమాట, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. బైబిల్ గ్రంథములో మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుంటూ కనబోతే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనముల ప్రియులారా, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. పాపిగా ఉన్నటువంటి నీవు నేను ఆ పాపము క్షమించబడాలనంటే, ఆ పాపములకు క్షమాపణ కలగాలనంటే సర్వలోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన వద్దకు పరిగెత్తవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ మానవునికి దేనికి అవసరం అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి మానవ జాతి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించు ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే పాపము. ఆయన మహిమను పొందలేకపోవడానికి గల కారణం ఏమిటంటే పాపము అడ్డు వచ్చింది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభులు వారు, 2004 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో తన ప్రాణమును పెట్టి ఆ తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువ యాగము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు నాకు ఏమొచ్చిందంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ కలిగిందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. క్షమాపణ. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు పరిగెత్తుదురు. ఆయన యొద్దకు కానీ మనం పరిగెత్తుకుంటూ కానీ వెళితే నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన యొద్ద మనకు దొరికే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే క్షమాపణ దొరుకుతుందని దేవుని యొక్క మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే, దావీదు ఒకానొక సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపమును చేసి, దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి సంతోషంగా నేను ఉన్నానులేని అనుకుంటున్నటువంటి సమయంలో నాతాను ప్రవక్త వెళ్ళి హెచ్చరించినప్పుడు దేవుని సన్నిధిలో ఏం కోరుతున్నాడంటే, ప్రభువా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది నాయన, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము ప్రభు అని చెప్పి, నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో అతడు క్షమాపణ కోరిన తరువాత దేవాతి దేవుడు అతన్ని క్షమించాడండి. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా
ఆయన ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటూ కానీ వస్తే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. అంత మాత్రమే కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ శ్రోతలారా, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సకల మానవాళ్ళ కొరకు ఆ భారమైనటువంటి సిలువను మోస్తూ, ఆ సిలువను మోసుకుంటూ వెళుతూ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యెరూషలేము వీధుల్లో అనేక మంది స్త్రీలు వేడుస్తూ ఉంటే, ఆ యెరూషలేము వీధుల్లో వెళుతున్నప్పుడు ప్రియులారా, ఆ గొల్గొతా మార్గములో ఆయనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు ప్రియులారా గమనించండి, 6 అంగుళాలు ఉంటుందంట ఆ ముళ్ళు. తుమ్మ ముళ్ళు అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బాధో. శరీరంలో ఉన్నటువంటి ఒక పక్క తన భుజం మీద భారమైనటువంటి సిలువ, కింద చూస్తే ఆ ముళ్ళు, భారమైనటువంటి ఆ బాధతో ప్రియులారా దాన్ని చూసి అనేకులు ఏడుస్తూ ఉంటే ఏమన్నాడో తెలుసా ప్రభులు వారు? అమలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసమునో మీ పిల్లల కోసమును ఏడువుడని ప్రభులు వారు సెలవిచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయనను అలాగే తీసుకుని వెళ్ళి ఆ కలవరి శిలువలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మిట్ట మధ్యాహ్నపు వేళలో 9 గంటలకు ప్రారంభించబడినటువంటి ఆ శిలువ యాగమును తీసుకుని వెళ్ళి అతను ఆ మిట్ట మధ్యాహ్నములో శిలువ వేసిన తర్వాత, ఆ సిలువ వేసిన తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ 9 గంటలు ప్రారంభం నుంచి 3 గంటల వరకు జరిగినటువంటి ఆ పోరాటములో లేక ఆ సిలువ యాగములో, ఆ సిలువకు కొట్టి పైకి లేపిన తర్వాత ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా ప్రియులారా? అంత భారమైనటువంటి సిలువ, ఆకాశమునకును భూమికి మధ్య ప్రియ దేవుని బిడ్డలారా వేలాడుతూ కూడా ఆ మిట్ట మధ్యాహ్నపు వేళలో ప్రభువు పలికినటువంటి మొదటి మాట ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాటను పలుకుతున్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించండి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎద్దుకు నువ్వు పరిగెత్తుకుంటూగానే వస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పాపములో ఉన్నా సరే, ఏ వ్యాధిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నా సరే, ఈ ఉదయకాల సమయంలో ఆయన యొద్ద ఏం జరుగుతుందంటే క్షమాపణ దొరుకుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అనేక విషయాలు మనము ధ్యానము చేసుకోవచ్చు. ఆయన క్షమించే దేవుడు. ఆయనకున్నటువంటి గొప్ప పేరు ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించువాడు. ఆయన ఎద్దుకు పరిగెత్తుకుంటూ కానీ వస్తే నీకు మొదటి ఆశీర్వాదం ఏమిటంటే క్షమాపణ దొరుకుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. రెండవ మాటను జాగ్రత్తగా, రెండవ ఆశీర్వాదాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే కీర్తన గ్రంథము 130 అధ్యాయము నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. 130 అధ్యాయము మరి దేవుని వాక్యములో మనం చూస్తే 7వ వచనాన్ని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. రెండవ దీవెన, ఆయన వద్దకు పరిగెత్తుకుని వస్తున్నటువంటి ప్రతి మనిషికి, ఆయన వద్దకు పరిగెత్తుకుని వస్తున్నటువంటి సర్వ శరీరులకు ఆయన ఇచ్చే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటే కృప దొరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృపను గురించి మనము ధ్యానము చేయాలనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కృప అంటే అర్థం ఏమిటంటే అర్హత లేని వారికి ఇచ్చేదే కృప. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, గ్రేస్ మార్కులు అని ఉంటాయి. గ్రేస్ మార్కులు ప్రియులారా, అది ఎలాగంటే ఒకవేళ ఒక వ్యక్తికి పేపర్ రుద్దుతూ ఉన్నారనుకోండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ ఉపాధ్యాయులు పేపర్ రుద్దుతూ ఉన్నారనుకోండి, ఆ 10th క్లాస్ కావచ్చు, ఒకవేళ ఇంటర్మీడియట్ కావచ్చు, ఎగ్జామ్స్ పేపర్ రుద్దుతూ ఉన్నారనుకోండి ప్రియులారా, దగ్గర 34 మార్కులు వచ్చాయనుకోండి, ఒక్క మార్కు ప్రియులారా గమనించండి తక్కువైందనుకోండి, ఆ ఉపాధ్యాయులు ఏం చేస్తారో తెలుసా? తెలివైన ఉపాధ్యాయులు, జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్క మార్కు కానీ ఇతనికి వేయకపోతే ఇతను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడు, అర్హత కోల్పోతాడని ఆ సందర్భంలో పిల్లలు గమనించండి, అర్హత లేనటువంటివి ఆ విద్యార్థికి ఆ ఒక్క మార్కు ఇచ్చి అర్హతను కల్పిస్తారు. దాన్ని పిల్లల కృప అంటారు. ఈ ప్రియారు గమనించండి, ఆయన ఎద్దుకు పరిగెత్తుకుంటూ వచ్చే వారికి ఇచ్చే రెండవ దీవెన ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, కృప దొరుకును. ఆ కృప చాలా ప్రాముఖ్యమైనది. అమ్మా, మనం ఈ భూలోకములో మనము పల్లెములో భోజనం పెట్టుకొని దాన్ని మనము తింటున్నామంటే దేవుని కృప, కింద కూర్చొని పైకి లేస్తున్నామంటే దేవుని కృప,
రాత్రిపూట ప్రియులారా గమనించండి, ప్రార్థన చేసుకొని తెల్లాదులు మంచి విశ్రాంతినిచ్చి ఉదయకాలంలో లేస్తున్నామంటే దేవుని కృప. ఆ కృప లేకపోతే నీవు నేను ఈ లోకంలో బ్రతకలేము. ఆయన కృప లేకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు నేను ఎప్పుడో ఈ లోకంలో గరికి పట్టవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఒక పర్యాయము యేసు ప్రభు ఒక పర్యాయము దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట. ఆయనకు ఒక చిన్న బలహీనత ఉండేది. ఆయనకి కొంచెం కళ్ళు ప్రియులారా గమనించండి, ఎప్పుడు కూడా కొంచెం బలహీనంగా ఆ కళ్ళు కొంచెం పూసి కొంచెం బలహీనత ఉంది ఆయనకి. ఉంటే ప్రియులారా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నాయనా ఇదిగో నా యొక్క ఉన్నటువంటి బలహీనతను సరిచేయి ప్రభువా, నా బలహీనతను సరిచేయమని దేవుని దగ్గరికి వెళ్ళాడంట. దేవుని దగ్గరికి వెళితే దేవుడు చెప్పాడంట, నా కుమారుడా నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పరిగెత్తుకుంటూ ఎవరైతే వస్తారో వారి జీవితంలో దేవుని కృపను అనుగ్రహిస్తాడంట. అంత మాత్రమే కాదండి, పాత నిబంధన కాలములో మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ మనము జాగ్రత్తగా చూసినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు జీవితాన్ని మనము గమనించవచ్చండి. నోవాహు జీవితాన్ని 6వ అధ్యాయము ప్రియులారా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తే ఆ నోవాహును గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏం రాయబడిందని అంటే, యెహోవా ప్రియులారా ఆయన నిందారహితుడును, ఆయన ప్రియులారా ఏ పాపం ఎరగని వాడును, నిందారహితుడిగా ఉన్నాడు. అతడు దేవుని కృప పొందిన వాడుగా ఉన్నాడు, దేవుని కృప పొందిన వాడుగా ఉన్నాడు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు యొక్క జీవితంలో నోవాహు కుటుంబం మీదకి దేవుని కృప రాబట్టే జలప్రళయం నుంచి తప్పింపబడ్డాడు. నోవాహు కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ చుట్టుపక్కల భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. వాయులు వరుసలు ఎరగినటువంటి జనుల మధ్యలో భయంకరమైనటువంటి తారతమ్యము లేకుండా ఆడ మగ తేడా లేకుండా పాపము చేస్తున్నటువంటి ఆ దినాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా యెహోవా కృప నోవాహు కుటుంబం మీదకి వచ్చిందంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాడు. ఆయన ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తే ఆయన కృపనిచ్చే దేవుడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అయ్యో నేను ఈ పాపము చేసేనే, అయ్యో ఈ దోషము చేసేనే, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నాకు కృపనిస్తాడా అని ఏమాత్రం ఆలోచించవద్దు. ఆయన ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే ఆయన ఇచ్చే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ఆయన నీకు కృపనిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. నీవు నేను ఎలాగ రక్షణ పొందామంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆ కల్వారి నాథుడైనటువంటి దేవుని యేసు క్రీస్తు వారి యొక్క కృపల ద్వారా మాత్రమే మనము రక్షణ పొందామని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుల యొద్దకు వచ్చుదురు. ఆయన యొద్దకు వస్తే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే క్షమాపణ దొరుకుతుంది. ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ఆయన యొద్ద కృప దొరుకును అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. మూడవదిగా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మూడవ ఆశీర్వాదాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే రెండవ భాగములో ప్రియులారా యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. మూడవ బ్లెస్సింగ్ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు ఎవరైతే పరిగెత్తుకుంటూ వస్తారో ఆయన యొద్ద ఏం జరుగుతుందంటే సంపూర్ణమైనటువంటి విమోచన. ఈ భూలోకముల ప్రియ దేవుని బిడ్డలారా మనకి ఏదైనా అనారోగ్యం వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే పలు రకాలుగా ప్రియులారా గమనించండి, మనకు అనేక రకాలైన టెస్టులు పరీక్షలు అన్నీ చేసి ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేసి ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో రకాలైనటువంటి మనకు వైద్యము చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా మనకు మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ప్రియులారా ఆయన యొద్దకు ఎవరైతే నమ్మకముతో పరిగిస్తూ వస్తారో, ఆయన యొద్దకు ఎవరైతే నమ్మి ఆయన పాదాలు చెంతకు పరిగెత్తుకుని వస్తారో, ప్రార్థన ఆలకించు వారి దగ్గరికి ఎవరైతే పరిగెత్తుకొని వస్తారో నా ప్రియ దేవుని బిడ్డలారా వారికి మూడవ ఆశీర్వాదం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకును. ఇక ఏమాత్రం కూడా ఏ బ్లడ్ టెస్ట్ అక్కర్లేదు, ఏ ఎక్స్రే అక్కర్లేదు, ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు.
ఆయన పొందిన దెబ్బల ద్వారా పరిపూర్ణమైన విడుదల, ఆయన పొందిన గాయముల ద్వారా సంపూర్ణమైన స్వస్థతను దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకును, సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నావా? ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి ఇలాగే ఉంది, అయ్యో నేను ఎంతో బలహీనరాలైపోయాను, అయ్యో ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నాను, ఒకప్పుడు క్రమంగా దేవుని మందిరానికి వెళుతున్నాను, ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో ఆనందం లేదు అని సతమతం అవుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీ కొరకే. ఈ దినాన దేవుడు నీకు సంపూర్తిగా అట్టి బలహీనత నుంచి ఆయన విమోచన కలుగజేసి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. నీవు ప్రియులారా ఆయన ఎద్దుకు పరిగెత్తుకొనిరా, ఆయన ఎద్దుకు నువ్వు పరిగెత్తుకొనిరా. మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన ఎద్దుకు నువ్వు పరిగెత్తుకుంటూ కానీ వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ ఆశీర్వాదం ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము ప్రియులారా 28వ వచనము రాయబడి ఉంది. ఆయన ఎద్దుకు ఎవరైతే వస్తారో, ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. ఒకవేళ భారముతో ఉన్నావా? ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా వేదనతో ఉన్నావా? ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు జీవిస్తూ కానీ ఉంటే, ఆయన యొద్దకు కానీ నువ్వు పరిగెత్తుకుండా మానేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు విశ్రాంతిని కలుగజేస్తాడండి. ఆయన నీకు విశ్రాంతిని కలుగజేసి ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడు, ఆయన నీకు విశ్రాంతిని కలుగజేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన నీకు నెమ్మదిని కలుగజేసి నిన్ను నీ పరిచర్యను లేక నీకున్నటువంటి కుటుంబ సమస్యలను నీకున్నటువంటి ఆ కొద్దిని ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నీకు నెమ్మది పరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎంతకు పరిగెత్తకుండా కానీ వస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు విశ్రాంతిని కలుగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. చివరిగా నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనములో చూసినట్లయితే, ఆయన ఎందుకు ఎవరైతే పరిగెత్తుకుంటూ వస్తారో, ప్రభువా నేను పాపినదయ్యా, అయ్యా నేను పాపిని, అయ్యా ఇదిగో తండ్రి నేను పాపములో సతమతమవుతున్నాను, కర్మ జన్మ పాపములో నేను నలిగిపోతున్నాను, శాంతి సమాధానం లేకుండా నేను కుమిలిపోతున్నానని ఎవరైతే ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వస్తారో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్య జీవం ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ నిత్య జీవం నీలో నాలో ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవం నీలో నాలో ఉంటే, ఆ పశ్చాత్తాప హృదయం నీలో నాలో ఉంటే, ఈ లోకమును విడిచినా సరే ఆయన నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులారా, నా ప్రియమైనటువంటి టీవీ శ్రోతలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవాతి దేవుడిని తనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొద్దకు ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు మీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. ఆయన యొద్దకు పరిగెత్తుకుని కానీ వస్తే ఒకటి క్షమాపణ మనకు దొరుకుతుంది, ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని కానీ వస్తే మనకు కృప దొరుకుతుంది, ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని కానీ వస్తే మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది, ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని కానీ వస్తే మన జీవితంలో విశ్రాంతి దొరుకుతుంది, ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని కానీ వస్తే మన జీవితంలో నిత్య జీవము దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవా, మీకు స్తోత్రాలు ఆయన. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చేదిరండి ఆయన. మీరు ఉదయకాల సమయంలో మాత్రం మాట్లాడారు. మీ యొద్దకు పరిగెత్తుకొని బాను వస్తే మాకిచ్చే 5 ఆశీర్వాదాలు, ఆ 5 ఒత్తిడి మేమందరము పొందుకునే దానికి కృప దయచేయండి. మేమందరం నీ యొద్దకు పరిగెత్తుకొని అట్టి ఆశీర్వాదాలన్నీ మేము పొందుకుంటూ కృప దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని, సమస్తమైనటువంటి ఆశీర్వాదములతో నింపమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము చేరవచ్చిన మనకును వాక్య భాగము
నాని విన్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము, దీవెన, కాపుదల, భద్రత సదాకాలం వాక్యమైన బిడ్డలకు తోడైండుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము ఈ కార్యక్రమమును తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 0402775673. వెబ్సైట్ www.sharonministries.co.in.